కథాస్రవంతి తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికయ్యి 2022 తెల్సా కథలు కవితల పోటీ ప్రత్యేక సంచిక సంగతిలో ప్రచురించబడిన కథ పులివన్నె మేక. రచన శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఆచాళ్ల ఉమామహేష్ గారు 27 ఏళ్లుగా విశాఖపట్నం కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. 2016 డిసెంబరు నుండి ఇప్పటి వరకు అన్ని ప్రముఖ పత్రికల్లో దాదాపు 40 కథలు ప్రచురించారు. వీటిలో 21 కథలతో సంఘే శక్తి కలియుగే అనే కథా సంపుటి విశాలాంధ్ర పబ్లిషర్స్ ద్వారా ఇటీవలే విడుదలైంది. అనేక కథలకు బహుమతులు లభించాయి. మారువేషంలో ఉన్న మహారాజుల మబ్బు ముసిగేసుకున్న సూర్యుడు వచ్చింది లేనిది తెలియకుండా తచ్చాడుతున్నాడు. ఆ రోజు ఉదయం ఆటకు వెళ్లేసరికి అందరూ బయట నుంచుని ఉన్నారు. బండి సైడ్ స్టాండ్ వేసి వెనక తగిలించుకున్న షటిల్ బ్యాట్ను సరిచేసుకుని ఓ చేత్తో స్టీల్ బాటిల్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇవాళ ఆటకు సెలవా అడిగాను నవ్వుతూ. అందరూ నా వైపు అదలో చూసి, మీరే వెళ్ళి చూడండి ఓసారి అన్నారు. గేటు తెరిచి లోపలికి వెళ్ళి చూసేలోగానే కంటికంటే ముందు ముక్కుకు తెలిసిపోయింది అక్కడేం జరిగిందో. కోర్టు మధ్యలో ఓ కుక్క చచ్చిపడుంది. ముక్కు మూసుకుని బయటికి వచ్చేశాను. ఇప్పుడెలా అడిగాను అక్కడున్న మిగిలిన ముగ్గురిని. ఏముంది, మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చెయ్యాలి, ఏ 2-3 రోజులో పడుతుంది, అంతవరకు వాకింగ్కి వెళ్ళటమే, పదండి అంటూ విశ్వంగారు ముందు నడిచారు. అతని వెనకే శేఖర్ అనుసరించాడు. మేమంతా 50 దాటిన వాళ్ళమే. ఆ కాలనీలో 4 బిల్డింగుల మధ్య ఖాళీగా ఉన్న జాగాని ఎర్రమట్టితో చదుంచేసి రోజు షటిల్ ఆడతాం. ఇంచుమించు అందరికీ ఇండోర్లో ఆడే స్తోమత ఉన్నా పొద్దున్నే ఇక్కడ పీల్చే సహజమైన గాలి, చుట్టూ మేం పెంచిన మొక్కలు మమ్మల్ని వెళ్లకుండా ఆపేయి. వెంకట్రావు రాలేదా అడిగాను. నిన్న శనివారం కదా, ఫుల్లుగా లాగించి పడుకుని ఉంటాడు అన్నాడు శేఖర్ వెటకారంగా. ఎందుకో అతనికి వెంకట్రావు అంటే పడదు. అతనికే కాదు, కోర్టులో ఎవరికీ అతనంతగా నచ్చడు, నాకు తప్ప. రెంటికి కారణాలు నాకు స్పష్టంగా తెలియవు. కొత్తలో అతన్ని చేర్చుకోవడానికి మా గ్రూపులో ఎవరూ సుముఖత చూపలేదు. వచ్చి నుంచుని చూసేవాడు. కొన్నాళ్లు గమనించి అతని ప్రొఫైల్ అంతగా నచ్చకపోయినా నా బలవంతం మీద చేర్చుకున్నారు. తర్వాత అతను రోజు నెట్ పట్టుకెళ్లడం, కోర్టు తడపడం లాంటి పనులు చేస్తూ ఉండడంతో ఊరుకున్నారు. నా కళ్ళు అతని కోసం రోడ్డు వైపు చూస్తున్నాయి. అతని గురించి ఎప్పుడు ఆలోచించినా నాకు ఆశ్చర్యమే. సన్నగా రివటలా ఉంటాడు. మాలో తలకు రంగు వెయ్యనిది అతనొక్కడే. ఒక్క పూటే తింటాడు. అతని క్రాపు అతనే చేసుకుంటాడు. డిగ్నిటీ ఆఫ్ వర్క్ తెలిసినవాడు. మాలో ఎవరైనా లాంగ్ జర్నీ చెయ్యాలంటే ఆప్టింగ్ డ్రైవర్గా వస్తాడు. రాత్రికి తిరిగి వచ్చాక ఎంత ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాడు. ఫ్యామిలీ వివరాలు అడిగితే నాకెవరూ లేరు సార్ అంటాడు. మేమంతా అతన్ని నువ్వు ఏమాయ్ అంటాం. అతను మాత్రం సార్ అని పిలుస్తాడు. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలు తీసుకోడు. ఏమయ్యా అంటే నాకెందుకండి, నాకంటే పేదోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ దేశంలో అంటాడు. ఎప్పుడైనా షటిల్ కాక్ చెట్టు మీద పడితే మేమంతా తలెత్తి చూసేలోపు చెట్టెక్కి తెచ్చేస్తాడు. పక్కనే ఉన్న బిల్డింగులో ఉన్న కొబ్బరి చెట్టు నుంచి కాయ రాలిపడితే చేత్తో వలిచేసి తల ముక్క పెడతాడు. ఆటకి మధ్యలో బండి ఇంజిన్ ఆయిల్ మార్చేస్తాడు. సెల్ ఫోన్ అయితే లోపల పార్టులు మొత్తం విప్పి బిగించేస్తాడు. బట్టలు కుడతాడు. 2 వీలర్ డ్రైవర్గా కూడా చేస్తాడు. వీధి కుక్కలకు బిస్కెట్లు తెచ్చివేస్తాడు. అందరూ టిఫిన్ తెప్పించుకుని తిన్నంత తిని మిగతాది కెలికి వదిలేస్తే అదంతా ఇంటికి తీసుకెడతాడు. అందరూ కక్కుర్తిగాడు అంటారు. అతని వెనకే వెళ్ళిన 2-3 సార్లు చూసిన నాకు మాత్రమే తెలుసు అతను ఎవరికి పంచుతున్నాడో. బట్టల మోజులేదు. ఎవరు పాత బట్టలిచ్చినా పాత చెప్పులిచ్చినా వేసుకుంటాడు. అసలతను ఏ పనికి వెనకడుగేయటం ఇంతవరకు చూడలేదు. కనీసం ట్యూబ్లైట్ స్టార్టర్ మార్చడం కూడా రాని నాకు అతన్ని చూస్తే ఎప్పుడూ వింతే. ఎవరినో పట్టుకుని డిఫెన్స్ మద్యం కొంటూ ఉంటాడు. అంతలో లూనా మీద వెంకట్రావు వచ్చాడు. ఏమైంది, అందరూ బయటే ఉన్నారు అడిగాడు. బడిసికి చెప్పలేం కానీ నడు, హెల్త్ ఎరీనా దగ్గర వాకింగ్ చేద్దారి అంటూ నడిచాడు విశ్వం. ఎవరిని అడగకుండానే లోపలికి వెళ్ళొచ్చి, అరెరే పాపం చూడు, కుక్క చచ్చిపోయింది, ఎవరో కర్ర పెట్టి కొట్టినట్టున్నారు అంటూ ఇంచుమించు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు వెంకట్రావు. రావయ్యా, ఇప్పుడు దానికి సంతాపం ప్రకటించి మౌనం పాటించమంటావా అంటూ విశ్వంగారు శేఖర్ని లాక్కుని వెళ్ళసాగారు. ఉండండి సార్, అలా వదిలేసి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా అన్నాడు వెంకట్రావు చుట్టూ దేనికోసమో వెతుకుతూ.
లేకపోతే మమ్మల్ని కానీ ఎత్తి అవతల పారేయమంటావా? విసుక్కున్నారు రాజుగారు. ఏం అక్కర్లేదు. మీరంతా ఒక్క 5 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయండి. నేను పిలిచాక రండి చాలు అంటూ లోపలికెళ్ళాడు వెంకట్రావు. అతనేం చేస్తాడో అని ఉత్సుకతతో అతని వెనకే వెళ్ళాను. 2 చేతులతో చచ్చిన కుక్క కాళ్ళు పట్టుకుని పైకి లేపి, దూరంగా తీసుకెళ్లి కింద పెట్టి, అక్కడే ఉన్న ఓ పుల్ల మొక్కతో గొయ్యి తవ్వి, కుక్కనందులో పూడ్చి, పక్కనే ఉన్న చిన్న వేప మొక్కని వేర్లతో జాగ్రత్తగా పెకిలించి తెచ్చి, కుక్కని కప్పెట్టిన చోట పాతి, చుట్టూ గొప్పు తవ్వి ఓ చెంబుడు నీళ్లతో అందులోనే చెయ్యి కడుక్కుని వచ్చి, కోర్టు మొత్తం 2 బకెట్ల నీళ్లతో తడిపి, నెట్ కట్టి అందర్నీ పిలిచాడు. అందరూ ఊపిరి పీల్చుకుని ఆడుకున్నాం. మధ్యలో శేఖర్, ఇంతకు ముందు నువ్వు శ్మశానాల్లోనూ మార్చిలోనూ పనిచేసేవేటోయ్ అంటూ జోకులేశాడు. దానికి వెంకట్రావు నవ్వి, శవాన్ని మోస్తే పుణ్యం సార్, మనది మనం ఎలాగూ మోసుకోలేం. ఎవరో ఒకరిని మోస్తేనే కదా మనది ఇంకొకరు మోస్తారని ఆశించే హక్కొస్తుంది అన్నాడు. ఏటివాయ్, ఈ నెల ఎన్ని పాలసీలు కట్టించావు, ఎంత కమిషన్ కొట్టావు? మాట మారుస్తూ శేఖర్ నా వైపు తిరిగాడు. నవ్వి ఊరుకున్నాను. అంతలో వెంకట్రావు, నాకు అనుమానం సార్, మీరు అస్సలు మాట్లాడరు కదా, పాలసీలు ఎలా కట్టేశారు సార్ అడిగాడు. మళ్ళీ నవ్వి ఊరుకున్నాను. ఆయన అరనవ్వు నవ్వితే చాలు 6 పాలసీలు జాయిగా అయ్యే వస్తాయి, కానీ కబుర్లా ఆటకరండే అంటూ కసిరాడు రాజుగారు. సార్, రేపు నేను ఆటకి రాను, హైదరాబాద్ క్యాంప్ ఉంది అన్నాను బ్యాట్ బ్యాగులో సర్దేసి మిగిలిన నీళ్లు చెమటతో తడిచిన మొహం మీద పోసుకుంటూ. నా భార్య కూతురు గౌహతిలో ఉంటారు, ఇక్కడ నేను ఒక్కడినే. అవునా, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అడిగారు రాజుగారు. కనీసం 4 లేకపోతే ఆట నడవదన్న ఇబ్బందితో. రేపు నైట్ ఫ్లైట్కి సార్, వచ్చేటప్పటికి 11 అవుతుంది. పొద్దున్నే లేవగలిగితే ఎల్లుండి వస్తాను, లేదంటే బుధవారమే. రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి ఎలా వస్తారు? ఆ టైంలో ట్యాక్సీలు దొరకవు కదా. అదే చూస్తున్నాను సార్, ఏ ఆటోనో దొరక్కపోదు. నన్ను రమ్మంటే నేనొస్తాను అన్నారు రాజుగారు. ఎందుకో అతనికి నేనంటే అభిమానం. వెంకట్రావు తప్ప మిగిలిన వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు. అయ్యో, మీరు పెద్దవారు, అంతరాత్రి వాళ్ళు ఎందుకు సార్ మీకు ఇబ్బంది అన్నాను మొహమాటంగా. పోనీ ఓ పని చెయ్యండి, నా కారు ఇస్తాను, మన వెంకట్రావుని రమ్మనండి అన్నారు రాజుగారు. ఓకే సార్, నేనొస్తాను అన్నాడు వెంటనే వెంకట్రావు. సరే సార్, థ్యాంక్ యూ అన్నాను సంతోషంగా. గేటు తాళం వేసేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాం. సోమవారం రాత్రి ఫ్లైట్ వచ్చేటప్పటికి 12 దాటిపోయింది. ల్యాండ్ అవగానే సెల్ ఆన్ చేసి చూశాను. వెంకట్రావు మెసేజ్, ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నాడని. లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే అరైవల్ దగ్గర రెడీగా ఉన్నాడు. నా చేతిలో బ్యాగ్ అందుకోబోయాడు. సున్నితంగా వారించి డిక్కీలో పెట్టాను. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. కారు నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. పోర్ట్ రోడ్లో వెళ్దాం సార్ అన్నాడు. ఎందుకు, ఈ టైంలో ఎన్ఏడి రూట్ కూడా ఖాళీగానే ఉంటుందిగా అన్నాను. ఊరికినే సార్ అంటూ నెసిగాడు. సరే సరే, నీ ఇష్టం అన్నాను వెనక్కి వాలి. కారు షీలానగర్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి లెఫ్ట్కి తీసి ఆపాడు వెంకట్రావు. ఏమైంది అడిగాను. అది సార్, జంక్షన్లో పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ఉంది అన్నాడు కంగారుగా. ఉంటే అన్నాను ఆశ్చర్యంగా. సారీ సార్, మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తూ కారు ఉంది కదా అని మా ఫ్రెండ్ దగ్గర కొన్ని బాటిల్స్ కలెక్ట్ చేసుకున్నాను. పోలీస్ చూస్తే ఇబ్బంది అన్నాడు ఇబ్బందిగా. ఓహ్, అదా, ఎన్ని బాటిల్సు ఎక్కడ పెట్టావు అడిగాను. కొంచెం నసిగి, 6 సార్, డిక్కీలో స్టెప్ని లేదు, ఆ ప్లేస్లో పెట్టాను అన్నాడు బెరుగ్గా నవ్వుతూ. నేనేదో చెప్పేలోపే ఇంతలో పెట్రోలింగ్ జీప్ రానే వచ్చింది. అందులోంచి ఒక కానిస్టేబుల్ దిగి వెంకట్రావు వైపు వచ్చి, ఈ టైంలో ఎక్కడి నుంచి, ఓసారి డిక్కీ ఓపెన్ చెయ్యి అన్నాడు. ఎందుకో వెంకట్రావుని ఎవరు చూసినా నువ్వు అనే సంబోధిస్తారు. వెంకట్రావు దిగి డిక్కీ దగ్గరికి వెళ్ళి నసుగుతూ ఏదో చెప్పబోయాడు. కానిస్టేబుల్ బలవంతాన్ని డిక్కీ ఓపెన్ చేయబోతూ ఎందుకో నా వైపు వచ్చి గ్లాస్ డోర్ మీద తట్టాడు. నేను నెమ్మదిగా అద్దం దించాను. చీకట్లో ఒకరికొకరం కనబడటం లేదు. ఇంతలో వెంకట్రావు డిక్కీ మూసేసి పరిగెత్తుకుని ముందుకొచ్చి, సార్, ఇందులో ఆయనకేం సంబంధం లేదు సార్, ఆ బాటిల్స్ నావి అన్నాడు. నేను కారులో కర్టసీ లైట్ ఆన్ చేశాను. కానిస్టేబుల్ ఉంగిని నన్ను చూసి ఒక్కసారిగా స్టిఫ్గా నిలబడి సెల్యూట్ చేశాడు. నేను తిరిగి విష్ చేసి చేత్తో సైగ చేశాను. అంతే, అతను మరోసారి సెల్యూట్ చేసి మేము వెళ్లే వరకు అటెన్షన్లో ఉండిపోయాడు. వెంకట్రావు తేరుకోవడానికి దాదాపు 10 నిమిషాలు పట్టింది. కారు పోర్ట్ రోడ్ చేరుకుంది. రిఫైనరీ దాటుతూ ఉండగా, మీరు డిపార్ట్మెంట్ని ఎప్పుడూ చెప్పలేదు సార్ అన్నాడు కొద్దిగా అక్కసు, మరికొద్దిగా సంతోషం జతగా. అబ్బే, అదేం లేదు వెంకట్రావు,
వాళ్ళ ఆఫీసులో మీటింగ్కి వెళ్ళినప్పుడు 2-3 సార్లు నన్ను చూసి ఉంటాడు అంతే అన్నాను తేలిగ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ. అంతేలేండి సార్, లేకపోతే మీరు నాతో అబద్ధం చెప్పరుగా అన్నాడు పల్చగా మెరుస్తున్న నా చెంపలకేసి, నా హై అండ్ టైట్ హెయిర్ కట్ కేసి చూస్తూ. నా చూపులు చీకట్లో దాక్కున్నాయి. నా మౌనం నాకే ఇబ్బందిగా ఉంది. అయినా అన్నేసి బాటిల్స్ ఏం చేసుకుంటావు వెంకట్రావు? అతను కొంచెం స్ట్రిక్ట్ అయ్యుంటే నేను మాత్రం ఏం చేయగలను? ఈ టైంలో ఇలాంటి విషయానికి సిఫార్సు కోసం ఫోన్ చేస్తే ఏం బావుంటుంది అన్నాను కొంచెం విసుగ్గా మాట మారుస్తూ. అతని మీద ఆ మాత్రం కూడా విసుక్కోవటం నాకు అదే ప్రథమం. దానికతను, కొంతమంది ఉంటారు సార్, వాళ్ళ సేవకి మనం ఎంత ఇచ్చినా తక్కువే. మనం పారేసే చెత్త తీసేవాళ్ళు, డ్రైనేజ్ పొంగిపోతే క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళు రోజూ తాగక తప్పదు. డబ్బు సరిపోక మరీ చీప్ లెక్కర తాగేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తాగడం తప్పు అని చెప్పడం ఓ పద్ధతి. ఇలా చవకలో ఓ నాణ్యమైన బాటిల్ కొనివ్వడం మరో పద్ధతి. నాకు నచ్చిన పద్ధతిలో నేను హెల్ప్ చేస్తా. మీరుండగా ఇలాంటి పని చేయడం తప్పే. సారీ సార్ అన్నాడు వెంకట్రావు సిన్సియర్గా. మరోసారి అతన్ని చూసి ఆశ్చర్యపోవడం తప్ప నేనేం మాట్లాడలేకపోయాను. కారు ఫ్లైఓవర్ దిగి మరో ప్లాంట్ దాటుతోంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. 1/2 కిలోమీటర్ మేర రోడ్డంతా పార్కింగ్ టైల్స్ వేయడం మూలాన ఒళ్లంతా అదురుతోంది. అంతలో గుండె కూడా అదిరేలా ఎడంపక్క చీకటి పొదల్లోంచి ఓ 4 సాయుధులే వచ్చి కారు గడ్డంగా నిలబడ్డారు. కారు ఆగిన వెంటనే నా వైపు తుపాకీలు గురిపెట్టి డోర్ తీసి నన్ను దిగమన్నారు. ఆ వెన్నెల రాత్రిలో వాళ్ళు వేసుకున్న ముదురు రంగు డ్రెస్ రంగు మరింత ముదురుగా ఉంది. నాకు విషయం అర్థమైంది. నాలాంటి చిన్న ఉద్యోగస్తుల కోసం ఇదంతా జరగదు. నిజానికి ఈరోజు మా బాస్ కూడా రావాలి. అందుకే నన్ను ఫాలో అవుతూ ఉండొచ్చు. ఆఖరి నిమిషంలో ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ఆ విషయం వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు విషయం తెలిసి ఎలాగో రిస్క్ తీసుకున్నాం కదా అని నన్ను ఎత్తుకెళ్లొచ్చు. చంపరు, కానీ కనీసం ఓ 10-15 రోజులు తిప్పుతారు. అది చాలు మందులతో మేనేజ్ చేస్తున్న నా సీకేడి డయాలిసిస్కి చేరడానికి. ఏం చేయలేక వాళ్ళు చెప్పినట్టే తల వెనక చేతులు పెట్టుకుని రోడ్డు మీద మోకాళ్ళ మీద నిలబడ్డాను. నా భార్య, కూతురు గుర్తొచ్చారు. ముఖ్యంగా నా కూతురు. ఈ 10 రోజులు వాళ్ళు పడే బాధ గుర్తొచ్చింది. ఇంతలో డ్రైవింగ్ సీట్లోంచి వెంకట్రావు దిగాడు. మా వైపు పరిగెత్తుకునొచ్చాడు. వాళ్లలో నాయకుడిలో ఉన్న అతన్ని వెనక నుంచి తట్టి పిలిచాడు. అప్పటి వరకు నా వైపే గురిపెట్టి చూస్తున్న అతను వెనక్కి తిరిగి హైమాస్ట్ నియాన్ లైటింగ్లో వెంకట్రావును చూసి నవ్వి పలకరించాడు. వెంకట్రావు కూడా అతన్ని పలకరించి అతనితో ఓ 5 నిమిషాలు ఏదో మాట్లాడి నన్ను లేపి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. నేనటు తిరిగి చూసేటప్పటికీ వాళ్లంతా చీకట్లో కలిసిపోయారు. షాక్లో నేనేమీ మాట్లాడలేదు. వెంకట్రావు కూడా మౌనంగానే ఉన్నాడు. ఇంటి దగ్గర నన్ను దింపి, కారు రేపు రాజుగారికి మీరే ఇచ్చేయండి సార్ అంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఓ వారం రోజులు నేను మనిషిని కాలేకపోయాను. ఇదేవి నా భార్యకు కూడా చెప్పలేదు. మరుసటి వారం ఉదయమే కోర్టుకు వెళ్ళాను. బయట వెంకట్రావు లూనా లేదు. లోపలికెళ్తే ఆట జరగడం లేదు. అంతా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. నేను ముందే చెప్పాను, ఎవరో తెలియకుండా జాయిన్ చేసుకోవద్దని. మీరెవరూ వినలేదు. ఆ రోజు చచ్చిన కుక్కని చేత్తో తీసినప్పుడే నాకు అనుమానం వచ్చింది, అతడు మేకవన్నె పులి అని. మీరే ఎగేసుకుని కలుపుకున్నారు. ఇదిగో ఈయన మరీను ఎప్పుడైనా పొమ్మందామంటే అడ్డుపడిపోయేవాడు. మరి ఈయన పాలసీరే కస్టమర్లను పట్టుకొచ్చేవాడేమో. ఇప్పుడు చావండి ఎలా చేస్తారో. పోలీసులు వచ్చి మనల్ని ఎంక్వైరీ చేయకుండా వదలరు అంటూ రొప్పుతున్నాడు శేఖర్ నాకేసి కోపంగా చూస్తూ. నేనేమీ మాట్లాడకపోవడంతో రాజుగారే నెమ్మదిగా చెప్పారు. వెంకట్రావు ఎవరికో సానుభూతిపరుడంట. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తే తీసుకెళ్లారంట. ఈరోజు పేపర్లో వేశారు. కాసేపు చర్చ తర్వాత వాళ్ళు ఆటలో పడిపోయారు. నేను తర్వాత ఆడతానని కూర్చున్నాను. నా మనసంతా అదోలా అయిపోయింది. పాపం వెంకట్రావు గురించి పూర్తిగా తెలియదు వీళ్ళకి. అతను పులివన్నె మేక అని నాకు మాత్రమే తెలుసు. మరి మేకవన్నె పులి ఎవరు? దూరంగా వెంకట్రావు నాటిన వేప మొక్క గాలికి అమాయకంగా ఊగుతోంది. నాకు మాత్రం అది నాలుక బయటికి చాచిన అమ్మోరులా అనిపించి భయమేసింది. అంతలో నా ఫోన్కి మెసేజ్ వచ్చినట్టు శబ్దం వచ్చింది. చూస్తే డిపార్ట్మెంట్ నుంచి క్యాష్ రివార్డ్ నా అకౌంట్లో పడినట్టు బ్యాంక్ మెసేజీ. మీరింతవరకు తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ పులివన్నె మేక విన్నారు. రచన శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి